నేను ఊహించని కొత్త విషయం చెప్తూనే ఉన్నాడు. ఇలాగే ఏదో ఒక రోజు అత్త దీపే నీ కూతురు అని చెప్పడు కదా. చెప్పాలి అంటే దీప పుట్టుక గురించి బావకి తెలియాలి. తెలుసో లేదో గ్రానీ కొడుకు ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు నాన్న. వేరే దారి లేక సాయం కోసం ఫోన్ చేశానమ్మా. ఏమైంది నాన్న? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ తమ్ముడు కాశీ యాక్సిడెంట్ చేశాడమ్మా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అమ్మకి ఫోన్ చేయాలనుకున్నాను. చేస్తే ఆవిడేం చేయగలదు? మహా అయితే బాధపడుతుంది. కానీ మీ తమ్ముడిని విడిపించాలంటే అది అధికారం ఉన్నవాళ్ళు తెలిసి ఉండాలి. ఇది అందరికీ చెప్పుకునే విషయం కాదమ్మా. శివనారాయణ గారి వరకు వెళ్ళడం ఇష్టం లేదమ్మా. వాడు యాక్సిడెంట్ చేసిన మనిషి హాస్పిటల్లో ఉన్నాడు. బతుకుతాడో లేదో డాక్టర్లు చెప్పలేమంటున్నారు. వీడేమో పోలీస్ స్టేషన్ లో ఉన్నాడమ్మా. ఒక్కగానొక్క కొడుకమ్మా. నువ్వు కూతురువే కానీ కూతురు అని చెప్పుకోలేను. నాకున్నది వాడొక్కడేనమ్మా. నా కొడుకుని కాపాడు జోస్నా. ఈ విషయం ఇంకెవరెవరికి తెలుసు? నాకు శ్రీధర్ బాబు కుటుంబానికి తప్ప ఇంకెవరికి తెలీదమ్మా. మరి శ్రీధర్ మావయ్య అల్లుణ్ణి కాపాడుకోడా? అది నేనేం మాట్లాడలేదమ్మా. పైగా కూతుర్ని వారింట్లోనే పెట్టి తలుపేశాడు. ఆయన మనకి సాయం చేస్తాడని నేను ఎదురు చూడటం లేదమ్మా. నువ్వే మీ తమ్ముడికి సాయం చేయమ్మా. అలాగే నాన్న, తమ్ముడిని నేను కాపాడతాను. థ్యాంక్స్ అమ్మా. జోస్నా, ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా? నైట్ టైంలో నేను బయటికి రాలేను నాన్న. వచ్చినా ఇప్పుడు మనమేమి చేయలేం. నువ్వు ఈ విషయం ఇంకెవరికి చెప్పకు. మార్నింగ్ నేనొచ్చి కలుస్తాను. నా తమ్ముడిని నేను కాపాడుకుంటాను. ఓకే? థ్యాంక్స్ అమ్మా. నువ్వు చేస్తున్న ఈ సాయం నేను మర్చిపోలేను. నువ్వు ధైర్యంగా ఉండు నాన్న. తమ్ముడికేం కాదు, నేను చూసుకుంటాను. రే కాశీ, పెళ్లి విషయంలో హెల్ప్ చేయరా అంటే నువ్వు మీ దీపక్కకి సపోర్ట్ చేసి నాకు హ్యాండ్ ఇచ్చావు కదా. ఇప్పుడు నీకు నేను హ్యాండ్ ఇస్తా. నువ్వు యాక్సిడెంట్ చేసినోడు చస్తే నువ్వు కొన్నాళ్ల పాటు హ్యాపీగా జైల్లో ఉండొచ్చు. నేను మాత్రం నీకు చచ్చిన సాయం చేయను. నీకు తెలిసేసరికి వాడు జైల్లో ఉంటాడు. జోస్నా, ఏంటి గ్రాని? ప్రాణదాత అని చెప్పాడు కదా, ఆ మనిషి ఎవరై ఉంటారే? నువ్వేమైనా సన్మానం ప్లాన్ చేసావా? అంత వెటకరంగా కనిపిస్తున్నానా? లేకపోతే ఏంటి గ్రాని? ఆ ప్రాణదాత ఎవరైతే మనకేంటి? అది నిజమో అబద్ధమో కూడా ఇంకా మనకి తెలీదు. కార్తీక్ చెప్పాడు కదే. బావ మాటలు నేను నమ్మడం మానేశానులే. బాడీ